ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 13వ తేదీ 1వ నెల 26వ సంవత్సరంలో ఈ మంగళవారం దినంలో ఎక్కువజాములో ప్రభు సన్నిధిలో మనం చేరి ఉన్నాం. ఈ దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటనగా యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. దానిపై మాటలో ఉంది, పునరుద్ధానమును జీవమును నేనే. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. నిరూపించాడు కదా. లాజరు చనిపోయాడండి. మార్తా మరియల ముద్దుల తమ్ముడు. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కువగా ప్రేమించిన కుటుంబం, యేసయ్యను అధికంగా ప్రేమించిన కుటుంబం. ఆ కుటుంబంలో మరణం సంభవించింది. దేవుడు మహిమపరచబడాలని ఆయన ఆ కుటుంబాన్ని లేటుగా సందర్శించి చనిపోయిన లాజరును లేపాడు. కావున ప్రియులారా, ఈ మాట క్రీస్తునందు మృతులైన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఆయన ఆయన చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చనిపోయాడు. మూడో దినం లేచాడు. అందుకంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు తప్పక బ్రతుకుతారు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో జీవనము తాత్కాలికమే. అందరూ మరణించవలసిందే. కానీ ఆ యొక్క మరణము నుండి లేపేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు. మరణమును జయించినవాడు, మరణమా నీ ముల్లెక్కడ అని ప్రశ్నించినవాడు, మరణమును మరణింపజేసినవాడు ప్రభు అయిన యేసయ్య. పునరుద్ధానుడు, జీవము కలిగిన దేవుడు ప్రభు అయిన యేసయ్య. ఆ దేవదేవుని మనం ఆరాధించమనండి. ఆయన్ని ఆరాధిస్తూ ఉండగా, ఆయనతో మనం ఉండగా మనం మరణిస్తాం. పుట్టిన శరీరులందరూ గిట్టక మానరు. అయితే ఆ మరణము నుండి పైకి లేయాలి అంటే మహిమ శరీరం దాల్చి యేసును నమ్ముకోవాలి. అందుకంటాడు, మరణమును జీవమును, మరణము నుండి విశ్వాసముంచు వాడు చనిపోయినను తిరిగి లేస్తాడు. పునరుద్ధానమును జీవమును నేనే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. నో, ఇక మరణమే లేదు. అంటే నిత్య జీవాన్ని ప్రభు మనకిస్తాడు. రెండవ మరణం మనకు లేదు. నిత్య జీవం ప్రభు ఈ ఆత్మకిస్తాడు. నిత్యము దేవునితో నువ్వు నివసిస్తుంటావు. నిత్యము ఆయనతో ఆనందిస్తుంటావు. నిత్యము ఆయన ఆ ప్రేమను చూరగుంటూ ఉంటావు. నిత్యము ఆ పరలోకపురంలో ఉంటావు. నిత్యము ఆ పరపురములో ఆ యేసయ్య సన్నిధిలో నువ్వు ఆనందంగా గడుపుతావు. ప్రియులారా, మనవారు, మనం ప్రేమించిన వారు క్రీస్తునందు నిద్రించారు. ఇప్పుడు పరదేశంలో సంతోషంగా ఉన్నారు. నిత్యము ఆయనతో ఉంటారు. ఆ నమ్మకం నాకుంది. మా మిసెస్ మేరమ్మ గారు ఆగస్టు 4వ తేదీ క్రీస్తునందు నిద్రించారు. ఇప్పుడు ఆమె దేవునితో సంతోషంగా పరదేశంలో ఉంటుంది, భక్తులతో కలిసి గాన ప్రతిగానాలు చేస్తూ. మంచి సింగర్ ఆమె. అక్కడ కూడా తన యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉంటుంది. రేపు క్రీస్తు వచ్చినప్పుడు మహిమ శరీరము దాల్చి మనం ఆమె చూస్తాం. ఆ పరపురములో నిత్యము ఆయనతో ఉంటాం. చూడండి, ఇక్కడ రాశాడు మాట, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? వాట్ ఏ వండర్. బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచే వాళ్ళు ఎవరు ఎన్నటికీ చనిపోడు. ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఆయన యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకునంటున్నాడు. కాబట్టి విశ్వాసం చాలా గొప్పది. విశ్వాసం ఇక్కడ మూలం. నువ్వు బ్రతకాలంటే విశ్వాసం ఉంచాలి.
నువ్వు బ్రతకాలంటే విశ్వాసం ఉంచాలి. నువ్వు బ్రతకాలంటే విశ్వాసం ఉంచాలి. విశ్వసించు ప్రభువును. విశ్వాసముతో ఆరాధించు. విశ్వాసముతో ప్రార్థించు. విశ్వాసముతో నడువు. విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వెయ్యి. ఆ దేవదేవుడు నీకు సహాయం చేసి నిన్ను నడిపించును గాక. హల్లెలూయా! ఈ వాక్యాన్ని దేవుడు దీవించుగాక. తిరుగా రేపటి దినం మరలా కలుసుకుందాం ప్రియులారా. ప్రార్థిద్దాం రండి. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండియు, కుమారుడైన యేసుక్రీస్తు నుండియు, పరిశుద్ధాత్మన్యుని నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.